నేటి మంత్రం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన మంత్రాన్ని విందాం, పఠిద్దాం. మన జీవితంలో ఒక్కసారైనా ఇలా అనిపించిందా? ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. మన మీద ఎవరో నెగెటివ్ ఎనర్జీ ఉందేమో, మన ప్రయత్నాలన్నీ ఆగిపోతున్నాయేమో, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు చెప్పబోయే మంత్రం సాధారణ మంత్రం కాదు. దేవతల శక్తిని మేల్కొల్పే శక్తివంతమైన మంత్రం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మంత్రం వల్ల వచ్చే అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో ఎలా పనిచేస్తాయో మీకు అర్థమవుతుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపించిన వాళ్ళ జీవితాల్లో భయం తొలగిపోతుంది, మనస్సు స్థిరపడుతుంది, పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి, అనుకోకుండా ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ముఖ్యంగా దృష్టి దోషము, శాప విమోచనము మరియు నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రావు. ఈ మంత్రాన్ని ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో, సాయంత్రం పూట దీపారాధన చేసిన తర్వాత, అమావాస్య పౌర్ణమి తిథులలో పఠిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని విన్నా, పఠించిన అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ మంత్రాన్ని శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం ముందు నేతితో దీపాన్ని వెలిగించి, కన్నులు మూసుకొని శ్వాసపై దృష్టి సారించి ఈ మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా 1008 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని పఠించే సమయంలో లోపల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతున్నట్టు ఊహించుకోండి. ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా ఎవరికి చాలా ఉపయోగం ఉంటుందో తెలుసా? ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళకు, వ్యాపార నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళకు, నిద్రలేమి, టెన్షన్ ఉన్నవాళ్ళు, తరచూ భయంకరమైన కలలు వస్తున్న వాళ్ళు, వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని పిల్లలు జపించవచ్చు, మహిళలు, పురుషులు ఎవరికైనా ఈ మంత్రం సంజీవని లాంటిది. ఒక భక్తుడు 15 నిమిషాల పాటు ఈ మంత్రం జపించడం మొదలుపెట్టాడు. మొదట అతనికి మనశ్శాంతి వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయిన ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలతో జీవించడం ప్రారంభించారు. మీరు కూడా ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించండి. శ్రీ మహావిష్ణు యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శక్తివంతమైన విష్ణు మంత్రం. ఓం ఊర్జితాయ నమః. ఈ మంత్రం యొక్క అర్థం ఊర్జిత అంటే అడ్డంకులను తొలగించే శక్తి, మీలో ఉన్న బలాన్ని వెలికి తీసే శక్తి, నెగిటివ్ ఎనర్జీని నాశనం చేసే శక్తి అని అర్థం. ఈ నామం దైవిక రక్షణకు సంబంధించిన నామం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ మంత్రాన్ని నిరంతరం పఠించండి. శ్రీ మహావిష్ణువు దివ్య అనుగ్రహానికి పాత్రలవ్వండి. ఓం ఊర్జితాయ నమః. 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 ఓం ఊర్జితాయ నమః.
ॐ ऊर्जिताय नमः। 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 ॐ ऊर्जिताय नमः।
ॐ ऊर्जिताय नमः। ॐ ऊर्जिताय नमः।